ఏమిటి పిలుపులో దీర్ఘం, మొహంలో వెలుగు కొత్తగా కనిపిస్తున్నాయి? అయినా ఏంటి ఇటువైపు వచ్చావు? ఇంట్లో అమ్మలేదు. ఓహో, అత్తయ్య ఉంటేనే రావాలా? అత్తయ్య కోసమే రావాలా? అత్తయ్య లేనప్పుడు, మావయ్య లేనప్పుడు, ఇద్దరూ లేనప్పుడు నేనెన్నిసార్లు రాలేదు? మనం ఎన్నిసార్లు చతుర్లాడుకోలేదు? చతుర్లా? నీతోనా? నువ్వంటే నాకు బిత్రపాటే గాని చతుర్లెక్కడవే? అసలు ఈ చర్చలన్నీ అనవసరం. నువ్వెందుకొచ్చావో అది చెప్పు. అది కాదు బావా, నీకు నాకు పెళ్ళంట అని ఇంటా బయట కథలు కథలుగా చెప్తున్నారు కదా. నా దురదృష్టమో నీ బ్యాడ్ లక్కో అది చెడిపోయింది కదా. నాకు గుడ్లకు ఉండబట్టే అది చెడిపోయింది. గుడ్డో బ్యాడో తర్వాత తెలుస్తుందిలే. నీ ఎంగేజ్మెంట్ ఉంగరాలు వచ్చాయి తెలుసా? నీకెలా తెలుసు? కొన్ని కొన్ని విషయాలు పద్మావతికి అలా తెలిసిపోతుంటాయి. ఏడ్చేవులే, ఆ విషయం నాకు తెలిసాకే నీకు తెలిసింది. పాచిమోహన్ దానా. నా ముఖం ఎలా ఉంటే నీకెందుకులే? నువ్వు చేసుకోబోయేది దామినిని కదా. దాని ముఖం నచ్చితే చాలు. అది సర్లే గాని ఒకసారి నీ ఉంగరం వేలు చూపించావా బావా? ఎందుకు? ఉంగరం వేలు మధ్యన వేలుతో సమానంగా ఉంటే కోరినమ్మాయి భార్యగా వస్తుందంట. నిజమా? చూపించు బావా. ఏమిటి నువ్వు చేసిన పని? అబ్బా, ఎంత బాగుంది బావా. ఇది నీ వేలికి పెడితే ఇంకా కలొచ్చింది. వేలికి ఉంగరం తొడిగితే నిశ్చితార్థం అయిపోయినట్టు తెలుసా? ఓ అలాగా? ఆ విషయం నాకు తెలియనే తెలియదు బావా. గోవింద్ గారు, ఎక్కడున్నారేంటి మీరు? బ్యాంకుకి వెళ్తానన్నారు కదా. అంటే బ్యాంక్ ఇప్పుడు లంచ్ టైము. ఆ లంచ్ బ్రేక్ తర్వాత వెళ్ళిపోదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అది సరే గాని అన్నయ్యకి ఇస్తానని ఉంగరం తీసుకొచ్చారు, ఇచ్చారా? అంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి కదా. పద్మావతి కనిపిస్తే అన్నయ్యకి ఇవ్వమని పద్మావతికి ఇచ్చాను. పద్మావతికి ఇచ్చావా? కంప మునిగింది. నేనెంత విజ్ఞానినో, ఎంత అవిజ్ఞానినో, అజ్ఞానురాల్ని కూడా. ఏదో చేశాను బావా. అయితే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనా బావా? నీ బొంద అయింది, నీ బొంద. ఇప్పుడే కదా బావా నువ్వు నిశ్చితార్థం అయిపోయిందన్నావు. శ్రీనివాస్ గారు, పద్మావతి మీకు ఉంగరాలు ఇచ్చిందా? ఇవ్వడమేంటి, బావ వేలికి కూడా తొడిగాను. బావేమో మనకి నిశ్చితార్థం అయిపోయినట్టు అని చెప్తున్నాడు. వేలు చూస్తానని చెప్పి టక్కున ఉంగరం తొడిగేస్తే దాన్ని నిశ్చితార్థం అంటారా? నువ్వే అన్నావు కదా ఇందాక. ఒరే గోవిందు,
అసలు ఉంగరాలు పద్మావతికి నువ్వు ఎందుకు ఇచ్చావు? అది అది అన్నయ్య అర్జెంట్గా బయటకు వెళ్లాల్సిందుండి నేను పద్మావతి చేతిలో పెట్టాను. దామిని నీకు కూడా అదే మాట చెప్పాను కదా. చిచి, బుద్ధి జ్ఞానం లేని మనుషులు. నేనెంతో కష్టపడి ఫేమస్ జ్యువెలరీ షాప్ లో ఉంగరాలు చేయించుకొస్తే ఎవరెవరో అడ్డమైన వాళ్ళు వాళ్ళకిష్టమైన వాళ్ళకి వేళ్ళకి తొడుగుతారా? సంస్కారం లేని మనుషులు, సాంప్రదాయం లేని మూర్ఖులు. పైనుంచి మన నిశ్చితార్థం అయిందని ఈయన అన్నారంట, ఆవిడ గారు సంతోషపడుతున్నారు. చిచి, ఇక్కడ వీళ్ళ మొహాలు చూస్తూ నిలబడాలంటే అసహ్యం వేస్తోంది. ఒళ్ళంతా కంపరంగా ఉంది. చూడు, నువ్వు చేసి నీ ముదరష్ట పనికి దామినికి ఎంత కోపం వచ్చి వెళ్ళిపోయిందో. దురదృష్టం అంటావేంటి? నిశ్చితార్థం మంగళకరమైన కార్యం అయితే ఘాటు ప్రేమ కదా, అలకెంతసేపులే. ఆ చిలక మళ్ళీ ఈ గూటికే వచ్చి తీరుతుంది. ఛీ! భలే మంచి పని చేసావు పద్మావతి. నిన్ను కాపాడాలి, బావని కాపాడుకోవాలి, సమయానుకూలంగా ప్రవర్తించాలి. బావ వేలికైతే ఎవరూ లేకుండా అలా ఉంగరం తొడగడం తప్పే, కాని తప్పలేదు. ప్రమాదం నీ దాకా రానివను గోవిందో, ధైర్యంగా ఉండు. అమ్మా, అమ్మా! ఏంటి శ్రీనివాసు, ఏమైంది? ఏమిటమ్మా, అదసలు మనిషేనా? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది. ఏమైందిరా? ఎవరేం చేశారు? ఎవరో ఏంటి, ఆ పద్మావతి మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది. ఏం చేసింది? ఏం చేసిందా? కుళ్ళుకుంటుంది, ఏడ్చి చస్తుంది. పెళ్లికి ముందు నిశ్చితార్థం అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కదా ఉంగరాలు మార్చుకునేది. అవును. పాపం దామిని కష్టపడి ఎంతో ఇష్టపడి ఉంగరాలు తయారు చేయించుకుని వచ్చి వాటిని గోవిందుకు చూపిస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. తమ్ముణ్ణి ఏమార్చి వాణ్ణి మాటల్లో పెట్టి మెతుకులు దాని మొహము అని చెప్పి నా వేలికి ఉంగరం తొడిగింది. చూడు, సంతోషపడండి రా పిచ్చి మొద్దు, అది దైవ నిర్ణయంరా. అందుకే అలా జరిపించాడు. లేకపోతే ఆ రౌడీ మొహంతో నీకు పనేంట్రా? అలా ఎలా చేసిందిరా? తనకు తెలుసు కదా. అదే కదా నేను అనేది. దానికన్నీ తెలిసి కావాలని ఇలా చేస్తుందమ్మా. దాన్ని ఇలాగే వదిలేస్తే రేపు తాళి కట్టేటప్పుడు కూడా దామిని పక్కకి నెట్టి దాని మెడ చూపించినా ఆశ్చర్యం లేదు. పిలువు దాన్ని. ఇలాంటి పిచ్చి వేషాలు, పనికిమాలిన వేషాలు వేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పు. వినకపోతే ఆ చెంప ఈ చెంప పగలగొట్టు. పద్మావతి, ఉసే పద్మావతి! అమ్మో, పద్మావతి! బావ అత్తయ్యకి చెప్పేసినట్టున్నాడు. రా. ఏంటత్తయ్యా? ఏంటే నువ్వు చేసిన పని? వీడి వేలికి ఉంగరం తొడగడం ఏంటి?
అయితే మనకి పెళ్లి జరిగినట్టు ఒప్పుకుంటావా? చిచి, నేనెందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోనన్నప్పుడు తప్పేంటి బావా? చేసింది తప్పే కదా. నువ్వు కూడా అలాగే అంటావేంటత్తయ్య? నేను కాదు కదా భావం చేసుకునేది. భలే మెలిగి పెడుతోంది. కానివ్వండి కానివ్వండి. ఏయ్, కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బావా? నేనింత క్లియర్ గా చెప్తుంటేను ఏం గోవిందు? నేను చెప్పేది కరెక్టేగా? నీకు అర్థమైందిగా? అర్థమైంది, బాగా అర్థమైంది. చూసావా, నీకన్నా చిన్నోడు గోవింద్కి వాడికి అర్థమైంది, నీకే అర్థం కావడం లేదు. ఏం అర్థమైందిరా? పద్మావతి చెప్పింది కదా అదే. పెద్దవ తెలివితేటలు చూపించకండి నా దగ్గర. అత్తయ్య, బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. అసలు నేను అలా చేసింది తప్పు జరగకుండా ఉండటానికే. తప్పు చేసి తప్పు సరిదిద్దుకోవడానికి అంటావేమిటి? నువ్వు వివరంగా విను బావా. అత్తయ్య, మీరు కూడా విని అర్థం చేసుకోండి. అప్పుడు కూడా తప్పనిపిస్తే తిట్టండి, కొట్టండి, నేను పడతాను. ఏమిటే అప్పుడు కొట్టేది తిట్టేది? నువ్వు వాగరా. నువ్వు చెప్పవే. దామిని ఉంగరాలు తెచ్చింది. బావని పిలిచి వాటి సైజ్ చూద్దామని అనుకుంది. తను యాక్చువల్గా పెళ్లి కూతురు. గబాలను తొడిగిందనుకో పెళ్లి అయిపోయినట్టే కదా. ముహూర్తం లేకుండా అలా తొడిగితే తప్పు కదా అత్తయ్య గారు. అందుకే ఆ సైజ్ ఏదో నేనే చూద్దామని తొడిగా. తప్పేంటి? అమ్మని ఏమి లాజిక్ తీసింది? అవునరా, తప్పేంటి? అమ్మా, ఇది మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుందమ్మా. నువ్వు కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు బావా. నేను క్లియర్, గోవిందు క్లియర్, అత్తయ్య క్లియర్, మావయ్య కూడా క్లియరే. ఏ మావయ్య? అదిగదిగో నవ్వుతున్నారు. అమ్మా, ఇది మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుందమ్మా. ఇదేమో అన్ని అబద్ధాలే చెప్తుంది. మీరు దీని బుట్టలో పడుతున్నారమ్మా. బుట్టలేదు, తట్టలేదు. నువ్వు సీరియస్ గా తీసుకోకుంటే చాలు. ఓహో, ఏం బావా ఇందాకేమన్నావు? అలాగే ఏం చెప్పి కమిట్ చేసి ఉంటుంది? బాధపడకు. అవును, మీ అమ్మగారు ఊర్లో ఉన్నారా? ఉన్నారు అత్తయ్య గారు. ఒకసారి ఫోన్ చేయమ్మా. దేనికి? రేపటి నుంచి ఇంట్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మని నాన్నని రమ్మని పిలవడానికి. అమ్మ నాన్నల్ని పిలిస్తే నా గురించి నిజం చెప్పాలని చూస్తారు కదా. అనవసరంగా ఉన్నారని చెప్పానే. చా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఫోన్ చేస్తాను. మరి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఎదిగోండి. హలో వదిన గారు.
చెప్పండి వదిన గారు. ఏం లేదు వదిన గారు, రేపటి నుంచి శరన్నవరాత్రి పూజలు అనుకుంటున్నాం. మీరు అన్నయ్య గారు తప్పకుండా రావాలి. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాం. దాందే ఉంది, మా దామిని సరే అంటే వచ్చేస్తాను. దామిని సరే అంటవేంటి? మీరు దామినికి పర్మిషన్ ఇవ్వాలి కానీ దామిని మీకు పర్మిషన్ ఇవ్వటం ఏంటి? వీళ్ళేంటి నా కొంప ముంచేలా ఉన్నారు? అత్తయ్య గారు ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇదిగో అమ్మా. మమ్మీ, అత్తయ్య గారు పూజకు పిలుస్తున్నారు. మనం తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఓకేనా? నువ్వు ఎలా అంటే అలాగేనే. అమ్మవారి పూజలు చేసినా చూసినా పుణ్యం, సరేనా? అలాగే వస్తా. అత్తయ్య గారు వాళ్ళు తప్పకుండా వస్తామంటున్నారు. మంచిదమ్మా. ఎంగేజ్మెంట్ నీతో, నేను ప్రేమించింది మిమ్మల్ని, పెళ్లికి అంగీకరించింది మీతో. అర్థమైందా వుడ్ బి కాబోయే భర్త గారు? నేను ఇక్కడ ఉంటే ప్రమాదంలో పడతాను. అన్నయ్యని ప్రమాదంలో పడేసిన వాడిని అవుతాను. ఆ దామిని ఖచ్చితంగా బయటపడుతుంది. నా విషయం చెప్తే పద్మావతి అన్నట్టు అన్నయ్య భరించలేడు. ఏ అఘాయిత్యానికైనా పాల్పడచ్చు. ఈ పరిస్థితుల్లో నేను లేకుండా వెళ్ళిపోవడమే మంచిది. ఆలోచించడం టైం వేస్ట్. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొన్ని రోజులు అక్కడే ఉండొచ్చు. గోవిందు, ఏమిట్రా బ్యాగ్ సర్దుకుంటున్నావేంటి? ఎక్కడికి? ఏం చెప్పాలి? కారణం లేకుండా వెళ్తానంటే ఒప్పుకోరు కదా. అదేనమ్మా, నానమ్మ వాళ్ళ ఇంటికి. సడన్ గా నాన్నమ్మ ఇంటికి ఏమిట్రా? ఇప్పటిదాకా కలిసే ఉన్నావు, ఒక మాట కూడా చెప్పలేదు. ఇప్పుడే ఆలోచించుకున్నానన్నయ్య. ఇప్పుడు ఆలోచించుకోవడం ఏంట్రా? మొన్న ఏం జరిగింది? ఎప్పుడురా? అదే పిల్లనిస్తామని ఎవరు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారు? ఏం చేస్తారు అని అడిగారు. ఏం చెయ్యం, తిని తొంగుంటామని చెప్పాల్సి వచ్చింది. ఎంత అవమానకరంగా మాట్లాడారు. మగాడు పని పాట లేకుంటే ఎలా? భార్య నోరు తెరిచి ఏది కావాలన్నా మీరు పెద్దవాళ్ళ ముందు చేయి చాచాలన్నారు. సంపాదన లేకుండా జులాయిగా తిరిగే మగాడికి పిల్లనివ్వడం అంటే గుదిబండ మెడకట్టడంతో సమానమేగా. ఆ మాటలే నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. బాగా డిస్టర్బ్ అవుతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమిట్రా నువ్వు అనేది? వాళ్ళు నిన్నన్నారనా లేక ఇండైరెక్ట్గా నా లోపాన్ని ఎత్తి చూపిస్తున్నావా? చిచి లేదన్నయ్య, నిన్ననట్లేదు. నువ్వు అపార్థం చేసుకోకు. అపార్థం కాదురా, నాకు బాగా అర్థమైంది. లేదన్నయ్య, నా గురించి నేను ఆలోచించాను అంతే. అంటే నన్ను కూడా ఆలోచించుకోమనేగా నువ్వు అనేది? ప్రతిదీ నువ్వు అన్వయించుకోకన్నయ్య. నా అభిప్రాయం నేను చెప్పాను. అది కాదురా. నన్ను వద్దనే ప్రయత్నం గాని ఆపే ప్రయత్నం గాని చెయ్యొద్దమ్మా. నా ప్రయాణాన్ని విరమించుకోలేను. వద్దురా, విరమించుకోవద్దు. నన్ను వెక్కిరించి వెళ్తున్నా నిన్ను పట్టించుకోవద్దనేగా. ప్లీజ్ అన్నయ్య, ఇందులో వెక్కిరింపులంటూ ఏమీ లేవు. నేనుగా తీసుకున్న నిర్ణయం అర్థం చేసుకోండి. వద్దని బలవంతంగా ఆపితే రేపు నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. సరే వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తానంటే వద్దనడం ఎందుకు? జాగ్రత్త. అనయ్య వస్తాను. వీడిలా సడన్ గా ప్రయాణం పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. గోవిందు, ఏంటి గోవిందు, బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు?
మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సడన్ గా ఈ ప్రయాణం ఏంటి? వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని. ఎప్పుడూ లేంది ఉద్యోగం చేయాలని అనుకోవడం ఏంటి? జరుగుతున్న విషయాలన్నీ నీకు తెలుసు కదా పద్మావతి. అన్నీ తెలిసి ఎందుకు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తావు?